ఫ్రెండ్స్, నేను మీ దుబాయ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మండే, లాస్ట్ కార్తీక సోమవారం కదా, అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేనైతే ఏం చేయలేదు. బేసిక్గా 5 సార్లు అయితే మార్నింగ్ లేచి చక్కగా పూజ చేసుకున్నాను కదా. ఈరోజు ఎందుకో అసలు కుదరలేదు. అండ్ 6 సంఖ్య అవుతుంది కదా, సరే అని ఇంకా అలా అయిపోయింది అనమాట. అండ్ మండే మార్నింగ్స్ మహేష్కి అయితే మండే రిటర్న్స్ అన్న టైటిల్ అయితే సరిపోతుంది. ఆబ్వియస్లీ ఆఫీస్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టపడుతూ ఉంటారు కదా. అండ్ ఈరోజు వచ్చేసి కొంచెం ట్రెడిషనల్గా కనిపిస్తున్నాను కదా. స్పెషల్ అయితే ఏం లేదు అండి, కార్తీక సోమవారం. అండ్ ఎందుకో అలా రెడీ అవ్వాలి అనిపించింది. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, సో అలాగా అనమాట. దుబాయ్లో ఉన్న లాంగ్ టెన్యూర్ అయితే కుట్టించుకున్న ఒకే డ్రెస్ అయితే ఇది తెలుసా. కాస్ట్ అయితే ఐ థింక్ 50 dirhams. ఎంత తీసుకున్నారు మహేష్? గుర్తులేదా? నార్మల్గా అయితే రెడీమేడ్స్ అనుకోండి యూజువలీ 150-160 అలా ఉంటాయి. బట్ ఇది నాకు తెలిసి 180 dirhams తీసుకున్నారు కుట్టడానికి. అండ్ దీని కాస్ట్ నాకు తెలిసి 100,000 రూపీస్ అలా ఉంటుందేమో ఈ మెటీరియల్ కాస్ట్. బట్ కుట్టడానికి ఆల్మోస్ట్ ఈక్వల్ అవుతుంది. బట్ ఏం చేస్తాం, ఇంకా మనకి కావాలనుకున్నప్పుడు తప్పదు కదా. సో నేను అక్కడ ఉన్నప్పుడే స్టిచ్చింగ్, టైలరింగ్, లేకపోతే ఎంత కాస్ట్ ఉంటాయి అవన్నీ వ్లాగ్ చేద్దాం అనుకున్నా, అసలు కుదరనే లేదు. సో ఫైనల్లీ ఇండియాకి వచ్చాక అక్కడ విషయాలు అయితే చెప్పాల్సి వస్తుంది. సో యా, సరే అయితే ఇంకా మార్నింగ్ అయిపోయింది కదా, బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం ఈరోజు మా ఇంట్లో సాంబార్, ఇడ్లీ. ఎందుకో వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము అనిపించింది. సరే, విల్ సీ హౌ ద వ్లాగ్ గోనా గో. ఇంట్లోకి రాగానే అసలు గుమగుమలాడిపోతుంది. సో ఏంటి అన్నది చూస్తే సాంబార్ అన్నమాట. ఎంత ఉడుకుతుందో చూడండి. అసలు స్మెల్ అయితే కూడా ఇంటి స్టార్టింగ్ దాకా అయితే వస్తుంది. సో యా, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సాంబార్, ఇడ్లీ. అండ్ మేము సాంబార్ని ఇడ్లీకి బ్రేక్ఫాస్ట్కి అండ్ భోజనంకి వచ్చేటట్టుగా చేసుకుంటాం. అంటే ఆ స్టైల్ అలాగుంటుంది అనమాట. అండ్ హియర్ కమ్స్ మై ఇడ్లీ సాంబార్. చాలా బాగుంటుంది కదా. అండ్ ఈ ఇడ్లీ వచ్చేసి పొట్టు మినపప్పుతో చేసినవి, అందుకే కొంచెం మధ్యలో నల్లగా అనిపిస్తున్నాయి, కానీ చాలా బాగుంటాయి. అండ్ హెల్దీ కూడా అంటారు కదా పొట్టు మినపప్పు అయితే. సో యా, కానీ హెల్దీయే, కొంచెం కష్టం ఉంటుంది ఆ పప్పు కడగడానికి కదా. అండ్ యా, ఫైనల్గా అయితే ఇంకొచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. అసలు పొగలు కక్కుతుంది తెలుసా. పొయ్యి మీద నుంచి తెచ్చావా, పొయ్యిలో నుండి తెచ్చావా అన్న డైలాగ్ ఉంటుంది కదా, నువ్వు నాకు నచ్చావు మూవీలో. అలాగే అనిపిస్తుంది తెలుసా. సాంబార్ని చూస్తూ ఉంటే అది నోట్లో పెట్టుకోవాలన్నా కూడా అలానే అనిపించింది. నేనేమో చిన్నగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా. మహేష్ అప్పటికే తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసారు. మళ్ళీ ఆఫీస్కి లాగిన్ అవ్వాలి కదా. సో నాకు కంపెనీగా అయితే ఇంకా టీవీ పెట్టుకున్నాను. సో ఇష్క్ మూవీ వస్తుంది అనమాట, క్లైమాక్స్లో ఉంది. ఈ మూవీలోని సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి కదా. అయ్యో, కొంచెం ముందు పెట్టుకొని ఉంటే బాగుండేది అనిపించింది. సో అలాగా అయిపోయింది అనమాట. అండ్ ఇది వచ్చేసి మండే వ్లాగ్. సో సండే వచ్చేసి మహేష్ కూరగాయలు తెచ్చారు. ఈ కూరగాయలన్నీ చూసారా, 300 అంట. అసలు ఒక బ్యాగ్ కూడా రావడం లేదు. అండ్ 1 day క్వారంటైన్ చేసి నేనేం చేస్తున్నాను అంటే, వాటర్ తీసుకొని దాంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదా, సో అది వేసి కడుగుతున్నాను. ఇప్పుడు మనం చాలా న్యూస్ అయితే వింటున్నాం కదా, రసాయనాల వల్ల అది ఇది అని చెప్పేసి. సో ఇలా చేయాలి అనిపించింది. యూజువల్గా అయితే ఒక 2-3 days క్వారంటైన్ పెట్టేసి వాడుకునే ముందు అయితే కడుక్కొని వాడుకుంటాం. బట్ ఈసారి ఎందుకు ఇలా చేయాలి అనిపించింది. సో ఇదే బెస్ట్ అనిపించింది కూడా. అందుకే అయితే చక్కగా ఇంకైతే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, టొమాటోస్, దొండకాయలు, పచ్చిమిరపకాయలు, బీరకాయలు. చాలా కాస్ట్ ఉన్నాయి తెలుసా బీరకాయలు అయితే. మహేష్ ఎంత బీరకాయలు కేజీ? 80 రూపీస్ అంట బీరకాయలు అయితే. టొమాటో మిగిలినవన్నీ కూడా కొంచెం పర్లేదు, అంటే టొమాటో ఇప్పుడు 50 అలా ఉంటుంది కదా, ఈసారి 30-40 అలా ఉంది. అండ్ పచ్చిమిర్చి 50 అంట. అప్పట్లో అయితే 100 ఉండింది నేను వెళ్ళినప్పుడు. అండ్ దోసకాయ కిలో 40. అండ్ కాకరకాయ 30 or 35 పర్లేదు.
ఈజీగానే ఉన్నాయి. అండ్ క్యారెట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలా కడిగి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా వెజిటేబుల్స్ అయితే. అండ్ ప్యారలల్గా అత్తయ్య గారు వచ్చేసి లంచ్కి చేసేస్తున్నారు. సో ఈరోజు లంచ్ వచ్చేసి సాంబార్ ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ఇది వచ్చేసి అలసందల కర్రీ ఫ్రై లాగా అనమాట. చక్కగా ఉడకపెట్టేసి తాలింపు వేసేసి కొంచెం షాలో ఫ్రై లాగా చేసి పైన పొడుం వేసేస్తారు అంతే. అండ్ టేస్టీ సాంబార్ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. డస్ట్బిన్స్ అయితే ఇచ్చారు అంట. ఒకటి పొడిదానికి ఒకటి తడిదానికి అట. సో ఇక్కడ ఐ థింక్ అందరికీ ఇచ్చినట్టున్నారు. మాకు కొంచెం లేట్గా ఇచ్చారు అంట. సో కలర్ఫుల్గా ఉన్నాయి కదా, రెడ్ అండ్ గ్రీన్. బట్ అవి వాడడం ఎంతవరకు తెలియదు. కొంచెం లేట్గా వస్తున్నారు తెలుసా, కొంచెం 15 days అలా వస్తున్నారు. సో ఇవైతే సరిపోవు కదా. సో ఇంకా ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. సో చూద్దాం ఎలా వాడతామా. దీన్ని క్లోజ్ లేదు కాబట్టి సో చూడాలి. క్లోజ్డ్ ఉంటే కొంచెం బాగుంటుంది కదా. క్లోజ్. సో ఇది వచ్చేసి ఈవినింగ్ టైం, మేబీ 5 o'clock అలా అవుతుంది. ఊరికే కొంచెం వాకింగ్ లాగా ఉంటుంది కదా అని మహేష్ నేను టెర్రస్ పైన అలా వాక్ చేస్తున్నాం. అండ్ మహేష్ వచ్చేసి కెమెరాని చూడగానే హైడ్ అవుతుంటే తనని ఎక్స్ప్లిసిట్గా అయితే చూపిస్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో అయితే చూస్తున్నారు కదా సన్సెట్ అవుతుంది. ఎప్పుడు సన్సెట్ అయినా కూడా అదొక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆ రెడ్ రేస్ అయితే చాలా బాగుంటుంది కదా. మార్నింగ్ టైం ఎటు మనం లేచే టైంకి సన్ రైజ్ అనేది మ్యాక్సిమం అయిపోతుంది. సో సన్సెట్ అయినా కూడా అట్లీస్ట్ కొంచెం ప్రశాంతంగా అయితే చూస్తాను. అందుకే ఎక్స్ప్లిసిట్గా మీకు కూడా చూపిస్తున్నా. అక్కడ చూడు ఏదో పొగొస్తుంది అక్కడి నుంచి వైలెట్ కలర్ బిల్డింగ్ కదా, చాలా పొగొస్తుంది. చలిమంట కాచుకుంటున్నారేమో, అంత పొగొస్తుందో అసలు. చలిమంట కాలే, మేబీ హాట్ వాటర్ ఏదన్నా అలా చేస్తున్నారు, లేకపోతే చెత్త తగలబడుతున్నారేమో కదా. మంచి సన్సెట్ షాట్ తీసుకుందాము అని ఇక్కడ నుంచున్నాం. నాకు అది చూస్తే లుంబిని పార్కో అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ వాకింగ్ అదంతా అయిపోయిన తర్వాత మహేష్ వెళ్ళిపోయారు. తనకైతే ఆఫీస్ ఉంది కదా, ఊరికే 10 minutes అలా ఉంటుంది కదా చేంజ్ ఓవర్ అన్నట్టుగా వచ్చారు. అండ్ అంత లోపల నేనైతే గార్డెన్ పని చేసేసుకుంటూ ఉన్నా. ఇది వచ్చేసి సొరకాయ మొక్క అనమాట. అప్పట్లో చాలా ఉండేవి కదా, ఇప్పుడైతే ఎక్కువ లేవు. అండ్ సొరకాయ ఫ్లవర్ అండ్ బోండు చూడండి తెల్లగా. యూజువల్గా అయితే ఇవి ఈవినింగ్ టైమ్స్ బ్లూమ్ అవుతాయి కదా. సో యా, అందుకే ఎంత బాగుంది. ప్లాంట్స్కి వాటరింగ్ అయితే అయిపోయింది. అండ్ కిందకు వచ్చాను స్నాక్స్ ఏమైనా చేసుకుందాము అని. యాక్చువల్లీ ఇప్పుడు టైం 6:05 అవుతుంది. ఆరెంజెస్ అవి ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఏదైనా స్నాక్స్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఆయిలీ ఫుడ్ కన్నా కూడా ఇంకేదన్నా చేసుకుందాం అనుకున్నా. అండ్ మొన్న వచ్చేసి మహేష్ మరమరాలు తెచ్చారు చాలా రోజుల తర్వాత. సో యా, ఈరోజు అయితే మరమరాలు మసాలా చేసేస్తాను. నేను చాలాసార్లు చూపించాను కదా, వీలుంటే మీకు నేను ఏ స్టైల్లో చేస్తాను అన్న లింక్ అయితే నేను ఏ స్టైల్లో చేస్తాను అన్నది అయితే ఆల్రెడీ షేర్ చేశాను. ఆ లింక్ అయితే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో యా, అది అయితే చూసేయండి. అండ్ అత్తగారితో యాక్చువల్లీ మాట్లాడాలి. అంటే తనకి ఏదైనా వేరే ప్లాన్ ఉంది. నిన్ననే దోశ పిండి ఇడ్లీ పిండి వేశారు. సో యూజువల్గా అయితే కొంచెం పిండి తీసి పక్కన పెడతారు. సో వేరే ఏదైనా ప్లాన్స్ ఉంటే అది చేస్తా, లేకపోతే యా మరమరాలు మసాలా చేసేస్తా. సో చూద్దాం ఏం తింటానా అని. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే చేంజ్ అయింది. చెప్పాను కదా, మా అత్తయ్య గారు ఆల్రెడీ పిండి వేశారు అని చెప్పేసి. సో అప్పుడు గారెల పిండి కూడా వేశారు. ఇది వచ్చేసి పొట్టు మినపప్పుతో చేసిన పిల్లల పిండి. చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ ఏం వేసుకోకపోయినా కూడా ఫుల్ టేస్టీగా ఉంటుంది. సో అవే ఈరోజు స్నాక్స్ అయితే అవే చేయబోతున్నా. మీ అందరూ చూస్తూనే ఉంటారు కదా, మా ఇంట్లో గారెలు ఎక్కువ చేస్తారు. పండగలకే కాకుండా కూడా విడిగా కూడా చేసేస్తారు అనమాట. పిండి, దోశల పిండి, ఇడ్లీ పిండి అలా వేసినప్పుడు రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. బట్ ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకే అయితే చెప్తున్నా. సరే అయితే ఇంకా గారెలు వేసేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది.
సో గారెలు వేయడంలో అయితే నేను ఎక్స్పర్ట్ అయిపోయాను అనే చెప్పాలి. లాస్ట్ టైం కూడా చూసారు కదా, అండ్ ఇప్పుడు కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. ఈజీగా వచ్చేసింది. అంటే 2-3 సార్లు వేస్తే అలవాటు అయిపోతుంది కదా. మా అత్తగారు చాలా బాగా వేస్తారు. ఇంతకుముందు అయితే నేను స్పూన్తోనో ఇంకా దేనితోనో అలా వేసేదాన్ని. ఏముంది అంత షేప్ ప్రిఫరెన్స్ కాదు అన్నట్టు. ఇప్పుడు కాదు, బట్ ఇలా నేర్చుకుంటే బాగుంటుంది కదా అని అలా నేర్చుకుంటున్నాను. అండ్ నేను చేసుకుంటాను కూడా, గారెలు బాగానే వేస్తాం. సో ఎవరో అడిగారు కదా మధ్యలో కన్నం పెట్టట్లేదు ఏంటి అని చెప్పేసి. ఏమో అండి, అత్తయ్య గారికి అయితే అలవాట్లేదు, అందుకే ఇంకా నేను కూడా పెట్టడం లేదు. సో పొట్టు మినపప్పు గారెలు యమ్మీ ఉంటాయి తెలుసా, స్మెల్ కూడా అదిరిపోతుంది. నాకు ఇంకా బాగా నచ్చేది ఏంటి అంటే చక్కగా వేగాయి అనుకో మంచిగా క్రిస్పీగా అవుతాయి. సో ఆ క్రంచీగా తింటూ ఉంటే బాగుంటుంది కదా. అండ్ మొత్తానికైతే అన్నీ వేసేసాక అయితే బౌల్ ఫిల్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ అయిపోయింది కదా, అందుకే ఇంకా అత్తయ్య గారు అయితే ప్యారలల్గా దీపారాధన కూడా చేసేసారు. ఎంతైనా ఈ దీపారాధన కార్తీక మాసంలో చేస్తే చాలా పుణ్యం అంటారు అండ్ బాగుంటుంది కూడా కదా. అండ్ ఇప్పుడే అయితే దీపారాధనలో నూనె కూడా పోసేసి వచ్చాను. కార్తీక సోమవారాలు అయిపోయాయి. అండ్ కార్తీక మాసం ఎండింగ్ కదా ఈ రోజుతో అయితే. ఈ రోజుతో ఎండింగ్. అండ్ రేపు వచ్చేసి పోలిని స్వర్గానికి పంపించడం అంటారు కదా, అదే అరిటా డొప్పలో దీపం వెలిగించి కోనేరులో వదులుతారు. ఇప్పుడు అయితే వెళ్ళే పరిస్థితి లేదు కదా. అత్తగారు అయితే అరిటి డొప్పలను అయితే తెప్పించారు. చూద్దాం ఎలా చేస్తామో అని చెప్పేసి. దాదాపు అయితే చక్కగా పేషెంట్స్ కానీ ఇంకేదైనా పెద్ద టబ్స్ లాంటివి ఉంటే దాంట్లో వదులుతారు కదా, సో అదే చెయ్యాలి అనుకుంటున్నాం. సో ఇంతటితో అయితే ఈ బ్లాగ్ని ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, విజిట్ అగైన్.